ఓం గం గణపతే నమో నమః. ఓం సరస్వతీదేవ్యై నమో నమః. ఓం గురుభ్యో నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. నమస్కారం మిత్రులారా. ఈరోజు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి. ఇది ఎంతో పవిత్రమైనది, శుభకరమైనది. ఈరోజు మంచి రోజు కాబట్టి నేను రామాయణం ప్రారంభిస్తున్నానండి. నేను ఎప్పటి నుంచో రామాయణం అనేది చెప్పాలని అనుకున్నాను. ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను, రామాయణం చెప్తానని, వీడియో పెడతానని. అయితే ఇంతవరకు నేను ప్రారంభించలేదు. ఈరోజు మంచి రోజు కాబట్టి పౌర్ణమి కదా, ఈరోజు చాలా శుభదినం అండి, మంచి రోజు, వైశాఖ మాసం అందులోను. అంచేత ఈరోజు రామాయణం ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే కొద్దిగా ఈరోజు మొదలు పెడతాను, స్టార్ట్ చేస్తారండి. రోజు తప్పు రోజు ఈ వీడియో మీకు పెడతాను, తప్పనిసరిగా అందరూ చూడండి. ప్రతి ఒక్కరికి సాయంత్రం కొద్దిగా వీలు పడుతుంది కదా, ఖాళీ దొరుకుతుంది కాబట్టి రామాయణం మనం వినట్టయితే చాలా మంచిది కదండి. రామాయణం వినాలన్నా, చదవాలన్నా, అసలు మనకు ఇంట్రెస్ట్ కలగాలన్నా శ్రీరామచంద్రుడు అనుగ్రహం ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. చదవైనా చదువుతాం, వినాలన్నా వింటామండి. కొందరికి ఏలినట్టి శని ఉంటుంది. ఎన్నో కష్టాలు, అపజయాలు, అప్పులు పాలవడాలు, తర్వాత అనారోగ్యాలు, ఇలాగా ఎన్నో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారండి ఒక్కొక్క ఇంట్లో. అదేంటంటే ఏలిన శని ప్రభావం అంటారు కదా. శని దోషం ఉంటే ఎటువంటి కష్టాలైనా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ రామాయణం కానీ విన్నట్టయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఎందుకంటే శ్రీరామాయణం ఎక్కడైతే చదవబడ్డం కానీ వినడం కానీ జరుగుతుందో అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి తండ్రి అక్కడ తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉంటారన్నమాట. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఎక్కడైతే రామాయణం చదువుతుంటారో, ఎక్కడైతే రామాయణం వింటుంటారో ఆ ఇంట్లో ఆంజనేయ స్వామి తప్పనిసరిగా వచ్చి అక్కడ స్థిరంగా ఉంటారు. ఆ ఇంటి వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటారు. దుష్ట శక్తులు రాకుండా, దిష్టి దోషాలు కానీ, శని దోషాలు కానీ, కష్టాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ఆయన చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. ఈ రామాయణం వినడం వల్ల పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయండి. ఈ రామాయణం వినడం వల్ల మంచి మార్గాన్ని నడుస్తాము. ఆ శ్రీరామచంద్రుడు ఎంతో అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలుగుతాయండి. జీవితంలో విజయం సాధిస్తామండి. ఈ జన్మ నుండే కడతేరిన తర్వాత మోక్షాన్ని పొందటకు అర్హత కలుగుతుందండి. శ్రీరామచంద్ర అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు శ్రీరామాయణాన్ని ప్రారంభిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఫస్ట్ పార్ట్, నలుగురు యువరాజుల జననం. చాలా చాలా ఏళ్ల క్రితం సుందరమైన అయోధ్య నగరంలో ఒక మహానుభావుడైన రాజు నివసించేవాడు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయన రఘువంశానికి చెందినవాడు. ధైర్యం, దయ, జ్ఞానం కలయికగా ప్రసిద్ధి పొందిన వంశం అది. ఆయన రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. ఆయన రాజ్యంలో పచ్చని అరణ్యాలు, జలపాతాలు, నదులు, పంటలతో నిండిన భూమి, సంతోషంగా జీవించే ప్రజలు అందరూ తమ రాజును ఎంతో ప్రేమించేవారు. ఎందుకంటే ఆయన న్యాయపరుడు, శక్తివంతుడు, దాతృత్వం కలవాడు. అయితే రాజుకు ఒక పెద్ద బాధ ఉండేది, సంతానం లేకపోవడం. ఆ రాజుకు 3 రాణులు.
వాళ్ళు ఎవరంటే కౌసల్యాదేవి, కైకేయీదేవి, సుమిత్రాదేవి ఉన్నప్పటికీ ఎవరికి పిల్లలు కలుగలేదు. రాజు మనసులో ఒక్క కోరిక మాత్రమే, ఒక సంతానం పుట్టి తన వంశాన్ని కొనసాగించాలని, అయోధ్యను ప్రేమతో పాలించాలని. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు ఆయన తన మంత్రులు, ఋషులతో సలహా తీసుకున్నాడు. అప్పుడు మహర్షి ఋష్యశృంగుడు అనే ఋషిని ఆహ్వానించి ఒక మహా పుత్రకామ యజ్ఞం చేయించారు. యజ్ఞం జరుగుతుండగా దేవలోకంలో దేవతలు రాజు ప్రార్థన విన్నారు. వారు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, ప్రభు దశరథ మహారాజుకు మీరు పుత్రునిగా అవతరించండి అని కోరారు. భగవాన్ విష్ణువు అంగీకరించారు. అంతలో యజ్ఞాగ్నిలోంచి ఒక ప్రకాశవంతమైన దేవుడు వెలువడి రాజుకు ఒక బంగారు పాత్రలో పాయసం ఇచ్చాడు. రాజా, ఈ పాయసం నీ రాణులకు ఇచ్చి తినిపించు, వారు పవిత్రమైన సంతానం పొందుతారు అన్నాడు. రాజు ఆనందంతో మునిగిపోయాడు. వెంటనే రాణుల వద్దకు వెళ్ళి పాయసం ఇచ్చాడు. కౌసల్య పాయసంలో సగం తిన్నది. మిగిలిన సగం సుమిత్ర, కైకేయి మధ్య పంచబడింది. కానీ కైకేయి తనకు చివరిగా ఇచ్చారని బాధపడింది. అదే సమయంలో ఒక గరుడ పక్షి ఆమె చేతిలోని పాయసం ఎగరేసుకు వెళ్ళి ఒక పర్వతంపై ధ్యానం చేస్తున్న అంజనీదేవికి పడవేసింది. ఆ దివ్య పాయసం వల్ల అంజనీదేవి తర్వాత హనుమంతుడు అనే మహాభక్తుడికి జన్మనిచ్చింది. తర్వాత కౌసల్య, సుమిత్ర తమ పాయసం కొంత కైకేయితో పంచుకున్నారు. మహారాణులు ఆనందంతో నిండిపోయారు, వారు తల్లి కాబోతున్నారు అని. మిత్రులారా, ఈ రామాయణం ఫస్ట్ పార్ట్ ముగిస్తున్నాను. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎంతో పుణ్యమైన, శుభకరమైన, మోక్షదాయకమైన ఈ రామాయణాన్ని మీరు విన్న వెంటనే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ స్టేటస్లంట, ఫేస్బుక్ లాంటి కూడా షేర్ చేయండి. శ్రీరామచంద్రుని దయ, అనుగ్రహము, దీవెనలు మనందరం పొందాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు అందరికి కూడా మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం. లోక సమస్త సుఖనో భవంతు. సర్వం శ్రీ కోదండ రామార్పణమస్తు. హరి ఓం.